హరి ఓం. కుల మతాలకు ప్రాంతవర్గ విభేదాలకు అతీతంగా మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సత్యేశ్వర సేవాశ్రమం ఇది అనాథ మానసిక దివ్యాంగుల సేవాశ్రమం. ఈ ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల పట్టణంలో 2018 ఫిబ్రవరి 13వ తారీఖు శివరాత్రి పర్వదినాన 6 మంది వ్యక్తులతో ఆరంభమైన ఈ ఆశ్రమ ప్రస్థానం నేడు 91 మంది వ్యక్తులకి ఆశయం కల్పించి ముందుకు సాగుతున్నది. మరి ఇటువంటి ఆశ్రమంలో నిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన యజ్ఞ కార్యక్రమంలో భాగంగా నేటి అన్నదానం కొరకు ఎంతో విశేషమైన ఆర్థిక సహకారం అందించిన దాతలు, దయామయులు, ఉదార స్వభావులు, సమాజ సేవా తత్పరులు, సౌహృదయులు శ్రీ జటావత్ పరమేశ్వర్ గారు, వీరి ధర్మపత్ని శ్రీమతి అశ్విని గారు. వీరు కల్లేపల్లి వాస్తవ్యులు, బాల్నగర్ మండల్. వీరి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడి అనాథ మానసిక దివ్యాంగుల ఆకలి తీర్చుటకై ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం అంటే ఎంతో విశేషమైన విశిష్టమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదించే దానమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టే ఈ దానాన్ని మహాదానమని అభివర్ణిస్తుంటారు పండితులు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే మిన్న అంటారు. మరి ఇటువంటి దానం పాత్రెరిగి చెయ్యాలి. ముఖ్యంగా పుట్టినరోజు పండగ అంటే ఎంతో విశేషమైన పండగ రోజు ఏ ఒక్కరికైనా. ఎందుకనగా 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో జన్మల పుణ్యఫలం కారణంగా ఈ మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మ అంటేనే ఎంతో ఉత్కృష్టమైనది, దుర్లభమైనది. మరి ఇటువంటి జన్మ లభించినటువంటి కన్నా ఎక్కువ పుణ్యమైన దినము, విశేషమైన దినము ఏ వ్యక్తికి ఉండనేరదు. మరి ఇటువంటి పండగ రోజు, పుట్టినరోజు పండగ రోజు సార్థకం కావాలంటే ఇలాంటి అన్నదానం లాంటి పుణ్యఫలాన్ని ఇచ్చే దానం కార్యక్రమాలతో మనం పండగ చేసుకుంటే అది 100కి 100 పాళ్ళు సార్థకమవుతుంది, చరితార్థకమవుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పండితులు, విద్వాంసులు నొక్కి ఒక్కాడిని చెప్తున్నారు. అన్నదానం అంటే ఎంతో విశేషమైన పుణ్యఫలాన్ని ప్రసాదించేదే అయినప్పటికీ పాత్రెరిగి చెయ్యాలి. ఎందుకనగా ఈ అన్నదానానికి ఉండేటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం ఎరిగిన నేటి సమాజం పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కరైనా భోంచేసి వారి ఆకలి మంటలతో వారు కోల్పోతున్న కొన ప్రాణాలను ఎవరైనా నిలబెట్టుకుంటున్నారా అంటే నిస్సందేహంగా లేదని చెప్పాలి. మరి ఎలాంటి ఆకలి బాధ తెలియనటువంటి వ్యక్తులకు ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఎలాంటి పుణ్యక్షేత్రాల్లో, పవిత్రమైనటువంటి స్థలాల్లో, ఏకంగా దేవాలయాల్లో అన్నదానం చేసినా లభించినటువంటి పుణ్యఫలం ఇలాంటి దిక్కుమొక్కు లేక రోడ్ల పక్కన కచరకుండీల దగ్గర విసిరేసిన ఆహారాన్ని స్వీకరిస్తూ, మురికి నీరు తాగుతూ, ఎండకు ఎండుతూ, వానకు నానుతూ, దుర్భరమైన చలిని, దోమకాటును సైతం భరిస్తూ, మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరాలతో నగ్నంగానో, అర్ధనగ్నంగానో లేదా చింపిరి దుస్తులతోనో రాత్రనక పగులనక వీధుల వెంబడి ఎంతో దీనాతి దీనంగా సంచరిస్తూ ఎంతో నికృష్టమైనటువంటి జీవితాలను గడుపుతున్న మానసిక దివ్యాంగులు వీరు. మరి ఇటువంటి వ్యక్తులకు చేసేటువంటి అన్నదానం వల్ల పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ శ్రీ జటావత్ పరమేశ్వర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తూ లక్ష్మీ సరస్వతి పరమేశ్వర కృపాకటాక్షాలు సమృద్ధిగా పొంది జీవితంలో ఎంతో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని, వీరి కుటుంబానికే కాకుండా దేశానికే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టే స్థాయికి ఎదగాలని ఆ భగవంతుణ్ణి, ఈ అభాగ్యుల తరఫున భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తూ అన్నదాతా సుఖీ భవ, అన్నదాతా సుఖీ భవ, అన్నదాతా సుఖీ భవ. మరి ఎలాంటి ప్రభుత్వ సహాయనిధులు లేకుండా కేవలం మీ అటువంటి సౌహృదులను దాతల సహకారంతో నడుస్తున్న ఈ కార్యక్రమంలో అన్నదానం చేసిన మీకు శతకోటి అభినందనలు, ధన్యవాదాలు. హరి ఓం తస్సత్.